అందరికీ షలోం వందనాలు. పరిశుద్ధ గ్రంథములో ఈరోజు మనము చెప్పుకున్నటువంటి వర్షపాఠము గమనించాలి. కుటుంబాన్ని గూర్చినటువంటి ఇతర ప్రస్తావం, కుటుంబాన్ని గూర్చినటువంటి ఇతరుల ప్రస్తావము అనే దాని గురించి కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథములో మనం నేర్చుకుందాం. ప్రాముఖ్యం ఏంటంటే వాక్యం చదువుకున్న తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాని. దానికంటే ముందుగా ఇక్కడ ఏంటంటే గృహము ఇతరులకు పరిచర్య చేసే స్థలముగా ఉండాలి. గృహము ఇతరులకు పరిచర్య చేసేటువంటి కుటుంబముగా, గృహంగా, అది పరిశుద్ధమైన స్థలముగా నిర్మింపబడేటువంటి యొక్క ఎప్పుడు ఏర్పాట్లో ఉంచాల్సినటువంటి అవసరత ప్రతి విశ్వాసుల కుటుంబానికి ఇది అవసరమైనటువంటి మాట. దయతో ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుచు వీడియో చూస్తున్న ప్రతి వారు కూడా నేను తప్పక నన్ను ఫాలో కావాలని నేను ఆశపడుతున్నాను. దానికంటే ముందు మీరు కొంత నాకు సపోర్ట్ చేయండి. మీకు ప్రత్యేకమైన వందనాలతో తెలియపరుస్తుంది ఏంటంటే కామెంట్ చేయండి. మీకు ఏ విధంగా కామెంట్ చేయాలనుకుంటారో చేయండి, కామెంట్ చేయండి. కొంత నాకు కూడా, ఎందుకంటే మీరు నన్ను ప్రోత్సహించిన వారు అవుతారని నేను ఆశపడుతున్నాను. చాలా మంచిది. మరి వింటున్న మీ అందరికీ, దీన్ని చూస్తున్న వీడియో చూస్తున్న మీ అందరికీ మరొకసారి మీకు వందనాలు. తప్పక వీడియో మొత్తం చూడండి. దయతో మన కుటుంబానికి సంబంధించినటువంటి వాక్యము, దేవునిలో మనం ఎలా ఉండాలా, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి సబ్జెక్టే తప్ప మరొకటి కాదు. చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటిగా మరి అపోస్తులు రాయబడినటువంటి పుస్తకాల్లో కొన్ని ఉన్నాయి. యాషువా మెస్సీయ వారి యొక్క శిష్యుడైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యోహాను. యోహాను రాసినటువంటి మూడవ పత్రిక 5వ అధ్యాయము ఉందమ్మా? 5వ అధ్యాయం ఉందా? 5వ అధ్యాయము 8వ వచనం. తీసారా అమ్మా? యోహాను మూడవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడు. ప్రియుడా ఏందట? ప్రియుడా పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసానికి తగినట్లుగా. హల్లెలూయా. ఇక్కడ ఏమండు? చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఇంటున్న వారందరికీ, మాకును, ఈ స్థలంలో ఉన్న వారందరికీ, ఈ ఆరాధన క్రమానికి, వాక్యమును సర్వమును సమస్తమును మీ అధ్యక్షత మా మధ్య ఉంచి మంచి ఆశీర్వాదము అనుగ్రహించ తృప్తిపరచబడునుగాక. మెస్సీ నామమున అశ్వనామమును అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. ఇక్కడ చెప్పబడినటువంటి మాట మరొకసారి ఇక్కడ ఏమన్నాడు? ప్రియుడా వారు పరవాసులైనను సహోదరులుగా ఉన్నవారికి. ఎవరట? పరవాసులుగా ఉన్నవారైనను సహోదరులు ఏందట? సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినది ఎల్లా. ఇది మాట. విశ్వాసానికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను గారి యొక్క వారికి వివరిస్తున్నటువంటి మాట. ఎవరు చెప్తున్న మాటలు ఇవి? అక్కడ బాగా గమనించాల్సినటువంటి అవసరత మనకి లేకపోలేదు. అందుకే అపోస్తులైనటువంటి యోహాను గారు అక్కడ చెప్పుతున్నటువంటి ఒక మాట, అది వివరిస్తున్నటువంటి మాట. అదేవిధంగా 6-7 వచనాలు కూడా ఒకసారి చూడండి. వారు నీ ప్రేమను గూర్చి, ఇదండి, వారు నీ ప్రేమను గూర్చి ఎక్కడ చెప్పాలట? యాషువా మెస్సీయ వారి ప్రేమను గూర్చి సంఘం ఎదుట చెప్పాలంట. అందుకే ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసులు, ప్రతి విశ్వాసి అనుకున్న వారు, విశ్వాసి కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి వారిగా కూడా ఎలా ఉండాలట?
సువార్త ప్రకటన చేసేవారిగా ఉండాలన్నట. అంటే సత్యమును చెప్పేవారిగా ఉండాలన్నట. అంటే ప్రభు అయిన యాషువా మెస్సియా వైపు నడిపించేవారిగా ఉండాలట. ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారి యొక్క బిడ్డలుగా ఉండుటకును, తన యొక్క మరి సంఘముగా ఉండుటకును, తర్వాత తన విశ్వాసులుగా ఉండుటకును అనేకులకు వివరించాల్సినటువంటి అవసరత మనందరి మీద భారం బాధిస్తుందన్న సంగతి మర్చిపోవద్దని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అంటాడు, సంఘం ఎదుట కానీ కుటుంబంలో కానీ ఎవరైనా ఎక్కడే పరవాసులైనా సరే సహోదరులుగా ఉన్న వారికి మాత్రం చెబుతున్న మాటలు, అందరికి కాదు, ద్వేషంగా ఉన్న వారికి మాత్రం కాదు, తెలుసుకున్నటువంటి వారికి, తెలుసుకునే వారికి మాత్రం, యాషువా మెస్సియా వారిని గురించి తెలుసుకునే వారి కోసం మాత్రం మీరు ప్రయాసపడమని చెబుతున్నటువంటి మాటలు మాత్రమే ఇక్కడ వివరించబడుతున్నాయి. తర్వాత అండి అదే చదువమ్మా. వారు అన్యజనుల వలన ఏమి తీసుకొనక ఆయన నామ నిమిత్తము బయలుదేరి గనుక యావేకు అనగా ఇక్కడ ఉన్నటువంటి ఎలోహిముకు తగినట్లుగా నీవు వారిని ఇది అంటే మాట సాగనంపిన వెడల హల్లెలూయా వారిని సాగనంపాలన్నటండి. చూశారు ఇక్కడ అంటున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా మనకు కనపడుతున్నాయో. 8వ వచనం కూడా చదవండి ఒకసారి. మనము సత్యమునకు ఏంటమ్మా అమ్మా సత్యమునకు సహాసకులుగా సహాసకులం అగునట్లు అట్టి వారికి ఉపకారము చేయు ఇది బాధ్యత గలవారమై ఉన్నమాట. ఉపకారము, పరిచర్య ఉపకారము చేయు వారిగా మనము బాధ్యతలమై ఉన్నమాట. 9వ వచనం కూడా అంటున్నాను, నేను సంగమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధాన నత్యము కోరుచున్న దియోత్రపే మమ్మును హల్లెలూయా. కొందరు అలాగనే చెబుతున్నారట, చెప్పినప్పటికీ కొందరు ఏం చేస్తున్నారట, అంగీకరించట్లేదటండి. వై ఎందుకు అంగీకరించరు? ఎందుకు? ఏంటి పరిస్థితి చూద్దాం ఒకసారి. అంగీకరించట్లేదు. మత్తయి సువార్త మీరు ఆగండి, నేను చదువుతాను. 20వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. ఇక్కడ అంటాడు, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి అయిన తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి యొక్క మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు కుడివైపునొకడు ఎడమ వైపునొకడిని నీవు తీసుకుని పోవా అని ఆమె అడుగుతూ ఉందండి. బాగా గమనించాలి అక్కడ ఆలోచన. అదేవిధంగా అంటున్నటువంటి మాట ఇక్కడ చెప్పే ప్రతి విషయంలో కూడా గమనించాల్సిన 22వ వచనం కూడా అంటాడు, అందుకు యాషువా మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. అమ్మా, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరును తాగగలరా? ఇక్కడ ఆగుదాయి. ఇక్కడ చెప్పిన మర్మం అవన్నీ అర్థమైందా? ఇక్కడ ఇప్పుడు చాలామంది ఆశపడుతున్నారు. ఏం ఆశపడుతున్నారు అంటే, దేవుడి రాజ్యముకు నేను వెళ్ళాలి. తపన మంచిదే, కాదంటే లేదు. కానీ దేవుళ్ళలోకి మనం ఉండేవారు ఎంతమంది, మరి అక్కడికి వెళ్ళేవారు ఎంతమంది, వినేవారు ఎంతమంది, దాన్ని అనుసరించేవారు ఎంతమంది? బాగా గమనించాలి. ఒక స్త్రీ అంటుంది ఏమంటుంది, ముందు సత్యం చెప్పినటువంటి మాటలు అవన్నీ కొందరు విననటువంటి వారిలో కొందరు ఉండి అంటున్నారా. ఒక ఆమె అంటుందట, ఎవరా జబెదయి కుమార్ ఆయన భార్య వాళ్ళు వచ్చి అంటున్నారట, ఏమంటున్నారు, ప్రభువా నీకు ఇష్టమైతే నా 2 కొడుకులు ఉన్నారు, నీ రాజ్యముకు నువ్వు చేర్చడానికి ఎడమ భుజం మీద ఒకరిని కుడి భుజం మీద ఒకరిని ఎత్తుకొని పోవా నాయన అని బ్రతులాడుతుంది. అంటే అడుగుతున్నప్పుడు యాషువా మెస్సియా ఏమంటాడు,
అంటే పరలోకానికి పోవటానికి అంటే అంత అంటే సులువుగా వెళ్ళటమేనా? పరిశుద్ధ గ్రంథం పట్టగానే పరలోకం వెళ్తావా? ప్రార్థన పోయి రాగానే ఏమన్నా మన మారు మనసు వచ్చిందా? అది కాదు. ఇక్కడ ఏమంటుండే ఆశ్రమశే వారు, నేను ఈ గిన్నెలో తాగబోయే అటువంటిది మీరు తాగలరా అంటే అర్థం ఏంటి? ఈ సర్వ పాప పరిహార నిమిత్తమై మానవుల చేత పట్టబడి కొట్టబడి చంపబడుటకును నేను సిద్ధపడి ఉన్నాను. మీరున్నారా? అలాగా శ్రమకు మీరు సరైనటువంటి మార్గంగా ఉన్నారా? నా తండ్రి రాజ్యము కొరకు చిత్తపాటు కొరకు వచ్చి ఉన్నాను కనుక సమస్తముకును నేను సమర్పింపబడి ఉన్నాను కనుక అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అందుకు మీరు అలా ఉన్నారా? అందుకు ప్రతి వారికి విశ్వాసులకు ఇదొక హెచ్చరికగా చెప్పవలసిన మాటలు. వింటున్నటువంటి మీరు, మరి అనుసరిస్తున్నటువంటి మీరు, ఈ కుటుంబకుల్లాగా మనము అలా ఉండరాదు. ఒక సంగతి రాసినట్లే ఇక్కడ అంటాడు, ప్రధానత్వము కోరుచున్న దియాత్రైపే మమ్మును అంగీకరించుట లేదు అన్నాడు. మెస్సియ వారి సత్యమును చెప్పుతున్న ఎవరైతే కుటుంబాన్ని, మరి సహోదరులు ఎవరు ఇతరులైనటువంటి వారు, సత్యమును విన్నటువంటి సహోదరులు కనిపించుకున్నటువంటి వారు ఇతరులకు సత్యమును చెప్పుతున్నటువంటి అప్పుడు వారు ఏం చేస్తున్నారట? వినట్లేదట. అంటే ఇప్పుడు ఈ రోజులో కూడా మన క్రైస్తవులందరిగా కూడా సత్యం చెబితే ఎవరు వినరండి. నిజంగా పుట్టకథలు జీవితానికి సరైనటువంటి వాటిని చెబితే వాటిని గ్రహించేవారే కానీ విని దాన్ని అనుసరించేవారు లేకపోయారు. అందుకొరకే ఇక్కడ అంటున్నటువంటి మాట, మరొక మాట చదువుకుందని అదేవిధంగా మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము తీసారమ్మా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము అమ్మా, 5వ అధ్యాయము మొదటి తిమోతికి రాసిన పత్రిక అమ్మా 5వ అధ్యాయము 3వ అధ్యాయము 4 నుంచి 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకున్నాయి. 3వ అధ్యాయము 4వ వచనం చూసారమ్మా. సంపూర్ణ మాత్యం అంతేనా? సంపూర్ణ మాత్య కలిగి తన ప్రియులను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ చెప్పే మాట మనందరం చాలా జాగ్రత్తగా గ్రహించాల్సినటువంటి అవసరత మనకుంది. ఇక్కడ ఏంటంట? సంపూర్ణ మార్త్య కలిగిన తన ప్రియులను స్వాధీనపరుచుకొనుచున్న తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెనట. కుటుంబాన్ని ఏలుకోలేవు, కుటుంబానికే సమాధానం చెప్పుకోలేవు, కుటుంబం పట్ల నీ సమాధానం ఉండదు. కుటుంబము నీ మాట ఎందుకు, నీ మాట కుటుంబం ఎందుకు? కుటుంబమును బాగా ఏలుకునే వారిమై ఉండాలి. అందుకొరకే ప్రతి ఇల్లు స్వార్థకులుగా ఉండాలి. ప్రతి కుటుంబము స్వార్థకు సరైన మార్గంగా ఉండాలి. దేవునికి మందిరముగా ఉండాలి. దేవునికి ప్రతిష్ఠింపబడినటువంటి ఒక స్థలముగా ఉండాలి. అదేవిధంగా 4వ వచనం కూడా చదువుకున్నాయి. ఇక్కడ ఏమంటుండో చూద్దాం అమ్మా. 5వ వచనం చదువుదాం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేలక పోయిన వెడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించుతున్నావు. బాగా గమనించాలా. ఇంటికే సమాధానం చెప్పుకోవు, ఇంట్లో వారినే సరైన క్రమం పెట్టుకోలేవు, ఇంట్లో వారికే సరైన విధానం ఇనుటకుని సరైనటువంటి విధానం చెప్పలేవు. బయట పోయి చెప్పడానికి ఎలా చెప్తావు? ఏమని చెప్తావు? ఈ రోజుల్లో సేవకుడు అనేవాడు, స్వార్థ చేసేవాడు కుటుంబాన్ని చూస్తే నానా ముక్కలై ఉన్నారు. తండ్రి మాట కొడుకేండో, కొడుకు మాట తండ్రి ఏండో. తండ్రి చెప్తే కుటుంబం ఏందో, కుటుంబం చెప్తే తండ్రికి సరైనటువంటి విధానం కనపడదు. అది దేవునికి ఇష్టమైందా? ఇదేనా? ఒకవేళ అలా ఉన్నటువంటి వారు
నిజంగా జబదే కుమారులు తీసుకొని పోయినట్టుగా పరలోకానికి ప్రభువా నా కుమారులు తీసుకొని పో అని చెప్పినట్టుగా మనం కూడా అలా చెప్తే వింటారా? పరమతండ్రి వింటాడా? మరి ఏ విధంగా ఉండాలా? సమర్పింపబడాలి. ఏ విధంగా సమర్పింపబడాలి? తనలో సంపూర్ణముగా సమర్పింపబడాలి. తన వాక్యానికి అనుసరించాలి. తన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అదేవిధంగా ఇంకేంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఆజ్ఞ మేరక భయభక్తులు గలవారమై దీవింపబడాలి. మనము ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో అప్పుడు వారు ఏ విధంగా ఉండాలంటే చూద్దాం. అతడు ఆలోచన అతడు ఏమంటాడు అక్కడ? అతడు గర్వంధుడై అపవాదికి ఎక్కడ ఉంటాడు? అతడు గర్వంధుడై అపవాదికి కలిగిన శిక్ష విధికి లోబడకున్నట్లు కొత్తగా ఏంటట? చేరిన వాడై హల్లెలూయా చేరిన వాడై ఉండకూడదు. ఎలాగనట? మళ్ళొకసారి చదువుకుందానా? నెమ్మదిగా చదువుతాను నేను. అతడు అతడు చూసారా? దేవుని సంఘం ఎలా పాలిస్తాడు? ఎలా పరిపాలిస్తాడు? ఎలా సమాధానంగా ఉంటాడు? ఎలాగా? మరి దానికి సమాధానంగా చెప్పడానికి ఎలా సరిపోతాం? నీ కుటుంబమే లేదా? నువ్వే లేవా? మరి సంఘానికి ఏం చెప్దాం అనుకుంటున్నావు? తర్వాత ఏమంటాను అక్కడ? గర్వాంధుడై అపవాదికి తగిన శిక్ష విధికి లోబడకుండునట్లు. ఇదండి మాట. అంటే విశ్వాసంలో కొత్తగా జన్మించాలి. చెప్పుటకు కొత్తగా చేరిన వాడిగా ఉండాలి. ఇందులో మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు. నిజంగా చెప్పాలి అంటే చాలా నా కుటుంబాన్ని బట్టి నేను గౌరవంగా గొప్పగా సంతోషిస్తున్నది ఏదో తెలుసా? నాకు 2 బిడ్డలు, కొడుకు. నిజమే. అయినా సరే కనపడకుండా తన భక్తులు తన ఎలా జీవించాలో తెలియకుండా తన ప్రవర్తన నేను మాత్రము సహించడం ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తుంటా. కానీ లోకంలో తిరుగుతూ ఉంటాడు నా కొడుకు. నిజమే, లోకంలో అందరూ స్నేహితులుగా ఉంటారు. మన అందరి కుటుంబాలు కూడా అలాగనే లోకంలో ఉన్నాం. కానీ కొమ్మరి పురుగు ఎలా ఉంటుంది? బురదలోకి దూరిద్ది కానీ బురద అంటించుకోదు. కొంతమందిని చూస్తే వ్యభిచారం ద్వారా నిందల పాలవుతుంది. కొంతమంది గొడవల ద్వారా నిందల పాలవుతుంది. కొంతమంది అపహాసకులుగా మిగిలిపోతాం. కొంతమంది అనేక రీతిలుగా నానా విధాలుగా వెచ్చింపబడినటువంటి వారుగా కించ పరిస్థితుల్లో మనం ఉంటున్నటువంటి కుటుంబాలుగా మనం చూస్తున్నామే తప్ప ఆశీర్వదింపబడినటువంటి కుటుంబముగా ఎంచబడినటువంటి వారుగా ఉన్నామా? అయితే ఈరోజు ఒకవేళ లేకపోతే మనం ఉన్నట్టుగా మనం ప్రయత్నం చేయడానికి మనం ఈరోజే మార్పు చెందుతాం. అది మనం కోరుకునేటువంటిది. ప్రభువులో ఉండేవారు కొంత అచ్చట కొంత ఇచ్చట అనే విషయం కాదు. ఇక్కడ చెబుతున్న ప్రతి మాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి మాట. అదే విధంగా అంటాడు 7వ వచనం కూడా. మరియు 7వ వచనం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడనై ఉండవలెనో. మంచి సాక్ష్యం పొందాలన్నట. మంచి సాక్ష్యము పొందినటువంటి వారిగా ఉండాలన్నట. ప్రేమనటువంటి నా మెస్సియా సొసైటీ వారులారా, మీ అందరినూ ప్రేమతో కోరుకుంటుంది ఏంటంటే మీలో ఒక సాక్ష్యం ఉందా? సాక్ష్యం అయితే ఎలాంటి సాక్ష్యం ఉంది? నా తాగుబోతు జీవితం నుంచి మార్చబడ్డాను, లేక నా తిరుగుబోతు జీవితం నుంచి మార్చబడ్డాను, నా తల్లిదండ్రులు ద్వేషించేటువంటి జీవితం నుండి నేను మార్చబడ్డాను, లేక లోకంలోని అనేకమైనటువంటి లోకాశల్లో ఉన్నటువంటి వాడిగా ఉండి నేను మార్చబడ్డాను, వారిలోగా వాదానిగా నేను ఉన్నాను, మార్చబడ్డాను అనేటువంటి విషయం ఏమన్నా నువ్వు కనుగొంటున్నావా? అయినట్లయితే లేకపోతే ఇప్పుడే ఆ విధంగా కనుగొనడానికి మనం ప్రయత్నం చేద్దాం. అంతకంటే మరొకటి కాదు. మానవ జీవితం మరొకసారి మరలా కోరుకున్నట్టే వచ్చేది కాదు. పరలోక రాజ్యములో మనము నిత్యము దివిటీల వలె ఉండాలి అంటే తన వాక్యములో ఉండాలి, లేదా తన ప్రార్థనలో ఉండాలి, లేదా తన యొక్క నడవడిక తన జీవితంలో కలిగి ఉండాలి. బైబిల్లో కొందరు ఉన్నారు,
బైబిల్లో కొందరు ఉన్నారు. ఎన్ని రకాలుగా ఉన్నారో తెలుసా? సమాధానం లేని వారిగా ఉన్నారు. ఎలాంటి సమాధానం లేనిగా ఉన్నారు? అయ్యా, నా బిడ్డలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, నా కొడుకులకు పెళ్ళిళ్ళు కావట్లేదు, నా కుటుంబం సమాధానమే లేదు, నా భార్య రోగాలతో ఉంది, లేదా నా నా జీవితం ముక్కలు ముక్కలు. ఎందుకు? నా మాట వింటలేదు. వై? ఎందుకు? ఇది 7వ వచనం మళ్ళీ చదువుదాం. మరియు అతడు నిందల పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలపటి వారి చేత, ఇదండి మాట, సంఘము చేత లేదా విశ్వాసుల చేత లేదా సేవకుల చేత, అంతేనమ్మా, సేవకుల చేత ఎలా ఉన్నాడట? మంచి సాక్ష్యముగా ఉన్నాడు. ఎలపటి వారిగా ఉండాలట. మంచి సాక్ష్యము గలవారమై ఉండాలి. బ్రతుకులో సాక్ష్యము గలవారమై ఉండాలి. తర్వాత జీవితంలో సాక్ష్యము గలవారమై ఉండాలి. తర్వాత క్రియలో సాక్ష్యము గలవారమై ఉండాలి. తర్వాత మన యొక్క ప్రవర్తనలో సాక్ష్యము గలవారమై ఉండాలి. నమ్మకములో సాక్ష్యము గలవారమై ఉండాలి. స్నేహములో సాక్ష్యము గలవారమై ఉండాలి. మాట చెప్పే విధానములో సాక్ష్యము గలవారమై ఉండాలి. ఆడి తప్పిన వాడిగా ఉండొద్దు, ఆడి తప్పని వారిగా ఉండాలి. ఇదేనండి సాక్ష్యము పొందిన వారు వలె ఉండవలెను అనరు. అలా ఉంటేనే ఇలా ఉండవని చెబుతున్న మాట. 8వ వచనం కూడా చూద్దాం. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ధీమానసకులను మిగుల మద్యపాన శక్తులను దుర్బలమును నపేక్షించు వారునై ఉండక. ఎన్ని విధాలుగా నాట ఇక్కడ? నువ్వు చదువు ప్రవీణు, నువ్వు చదువు ఒకసారి. 8వ వచనం 1 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ చదువు నువ్వు. అలాగుననే పరిచారకులు ఇది మాట మాన్యులై ఉండి ధీమనస్కులను మిగుల పాన శక్తులను దుర్లాభము నపేక్షించు వారునై. హల్లెలూయా. ఇది దుర్లాభమును నపేక్షించుకో ఉండక ఆశపడేవారిగా ఉండొద్దట. దుర్లాభమును ద్వేషించి వారే ఉండాలి. దుర్లాభస్తులుగా ఉండొద్దు మనం. ఇదండి విశ్వాస జీవితానికి మనం ఎంచుకోవాల్సినటువంటి మార్గం అనేది. నువ్వు టైం చూసుకోవాలి. కనుక ఏది ఏమైనా మనం గమనించాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి విశ్వాస జీవితం భ్రష్టులు కావద్దు, మరొకటి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండాలి తప్ప ఆశీర్వాదము పోగొట్టుకునే వారిగా ఉండాలి. అందుకొరకు దయతో గమనించాల్సినటువంటి అవసరం 9వ వచనం కూడా చదవండి ఒకసారి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ఎలా ఉండాలట? పవిత్రమైన విశ్వాస మార్గమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారమై ఉండాలి. విశ్వాసముతో దాన్ని గైకొనాలి, అనుసరించాలి, నడుచుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏమయ్యా నా కొడుకు ఎంటలేదు, నా కూతురు ఎందుకెంటదయా? నువ్వు సరైన మార్గం నువ్వు అడిగితే కదా నా బ్రతికింతే నాకే ఉంటుంది. మన స్థితిని బట్టి, మన ఆలోచన బట్టి. ఇంకేం చెప్పినామా వాక్యం? తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము, అదే తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం బాగా గమనించాలా. ఎప్పుడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన వెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై విశ్వాసి కన్నా. హల్లెలూయా. విశ్వాసమును గూర్చి ఒక ఇతడు రక్షించకపోకపోయిన వెడల వాడు ఎలాంటి వాడట? చెడ్డవాడట. నువ్వు విశ్వసించిన వారు విశ్వాసమును గురించి చెప్పకపోతే చెడ్డవారు మీరు అని నేనంటాను. ఇక్కడ వాక్యం చెప్తుంది. మళ్ళీ చదువుకున్నా ప్రవీణ్, మళ్ళీ చదువు. 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను
విశేషముగా స్వకీయులంటే సొంతంగా యాస్ సొంతంగా చెప్పేవాడు, లేక సొంత ఆశలు పెట్టుకునేవాడు, సొంత ఉద్దేశములను, సొంత ప్రయత్నము, అంతేనా, సొంతం కలిగేటువంటి వాడు అనమాట. స్వకీయులను విశేషముగా అంటే ఎక్కువగా, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక, ఇది మాట సంరక్షించమంటే అంటే కుటుంబాన్ని రక్షించుకోలేని వాడు అనమాట అర్థం. అర్థమవుతుందమ్మా? కుటుంబానికి రక్షణ తెచ్చుకోలేనటువంటి వాడు, కుటుంబానికి సమాధానము చెప్పనటువంటి వాడు, కుటుంబానికి సమాధానంతో సమీపంగా లేనటువంటి వాడు. ఆ తర్వాత రక్షింపకపోయిన వెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై, విశ్వాస త్యాగము చేసిన వాడై, ఇది మాట అవిశ్వాసి కన్నా చెడ్డవాడై వాడంత చెడ్డవాడికి లేడండి. ఇప్పుడు ఉదాహరణకు అయ్యా నేను వింటున్నావు, నీ కుటుంబానికి నువ్వు చెప్పుకోవాలన్నా వద్దా? చెప్పకపోతే అంటే నీ అంత చెడ్డవాడి ఇంకో లేడు. నేనున్నా, నా కుటుంబానికి చెప్పకపోతే నీ చెడ్డవాడినే. అమ్మా భాషమ్మ, నువ్వు నీ కుటుంబానికి, నీ సంఘంకు, నువ్వు నీ పక్కన ఉండే వారికి, నీ తో ఉన్న వారికి ఇలాంటి రక్షణ అదే కదా, రక్షణ గురించి చెప్పకపోతే, రక్షణ మార్గం తెలియపరచకపోతే, రక్షణ గురించి నేర్పకపోతే, రక్షణ గురించి నడవకపోతే, రక్షణ గురించి తెలవకపోతే మనంత చెడ్డవారి పోలేదు. దయతో చెడ్డవారిగా మనం ఉండొద్దు, మంచివారిగా. ఆ తర్వాత అది 9వ వచనం చూడు. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేక ఒక పురుషునికి భార్య అయిన సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి, హల్లెలూయా, అమ్మో ఏందట, పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పాదములు కడిగి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ కొనిన వాదునై ఆమెను అది మాట. మంచి పని చేశారనుకోండి, ఎదవరాళ్ళ సంఖ్యలో చేర్చుకోవచ్చా? అక్కడ ఏమంటాడు, చేసుకున్న ఎదవరాళ్ళ సంఖ్యలో చేసుకున్న వచ్చును అక్కడ ఉంది. బాగా గమనించాలా. ఇంటున్న పాఠకులైనటువంటి మీకుగా కూడా ఈ 10వ వచనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, అదేవిధంగా మనం నేర్చుకోవలసిన ప్రతి పాఠం కూడా చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి మాటలోని నేను చదువుతున్న అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మను జ్ఞానమును ఏదట, ఆత్మను 1, జ్ఞానమును 2 ఏదట నుండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోనుండి మేము వారిని ఈ పనికి నియమిద్దుమో. నీ కుటుంబంలో లేక నీ సంఘములో లేదా నీ సమాజంలో 7 చెప్పడానికి ప్రయత్నించండి. అంతే కదా మాట చెప్తుంది. అలా చెప్పకపోతే చెడ్డవారే తప్ప మంచివారం కావు. ఈ రోజులు ఇంటున్నటువంటి వారమే కానీ అనుసరించి వారు లేరు, చెప్పుకునే వారమే కానీ దాని విధానం లేదు. అందుకొరకే పరమతండ్రి ఇచ్చేటువంటి ప్రతి మాటను బట్టి ఇంకా నేర్చుకోవడానికి చాలా విషయాలు మనకి ఇక్కడ లేకపోలేదు. రెండోది ఏంటంటే, అదేవిధంగా మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 ఏమంటాడంటే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో అదేనా చదువునానా ధనములో ఇతరులకు పాలించువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుమో. జాగ్రత్తగా రిఫరెన్సులు గమనించాల్సిన
అవసరత మనకు ఉంది. చూసారా ఎలా ఉండాలట, ఎలా పాలించే వారిగా ఉండాలట, ఎలా చేయాలంట. అట్టి వారిగా మనం ఇంకొక మాట చదువుకొని మనం వాక్యం ముగించుకుందని. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము చూసారమ్మా, 4వ అధ్యాయము 53వ వచనం. 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యాషువ తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక హల్లెలూయా. అంటే పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటాడంటే 51 ఏమంటాడంటే, అతడు ఇంకా వెళ్ళుచుండగా అతన్ని దాసుని తనకని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని. అంటే ఇక్కడ 50 ఇంకా పైన చదువుకుంటూ వస్తుంది. దాని యొక్క స్టోరీ మీకు అర్థమవుతుంది. ఇటేనండి ఒక మాట చెప్పుకొని ముగించుకున్నాను. ఒక దాసుడు అంట ఒక ఇట్లా ఎదురు వస్తూ ఉన్నారు. ఎవరు వస్తున్నారు ఇక్కడ బాగా గమనించాలి. అంటే అధికారి వస్తున్నాడు. అక్కడ నీ కుమారుడు అనేకమైన బాధల్లో ఉన్నాడని, సావు బతుకులో ఉన్నాడని అక్కడ చెప్పినప్పుడు ప్రధానుడు అక్కడ ప్రధాని ప్రభు అక్కడ అంటానమాట, ప్రధానుడి యొక్క కుమారుడు అక్కడ సావవలసినటువంటి వాడై ఉన్నటువంటి వాడిని చూసి మరి ఎట్లా సంగతి అంటే ఆ మార్గంలో దాశవంశీ వారు వచ్చి చూసి ఆయన దగ్గరికి పరుగెత్తుకొని పోయాడట. పోయి ఆయన అంటాడట, ప్రభువా నా కుమారుడు మరణ స్థితిలో ఉన్నాడు, నా కుమారుడు శ్రమ స్థితిలో ఉన్నాడు, నా కుమారుడు అంటే అందరికి కలిపి చెబుతున్నా. అక్కడున్న సబ్జెక్ట్ కాదు, అక్కడున్న మాట ఒకటే, అనేక మాటలు కలిపి చెప్తున్నాను. అక్కడ నా కుమారులు నా కుమార్తెలో చెడిపోయి ఉన్నారు, నా కుమార్తెలో అగర్వంగా ఉన్నారు, నా కుమారులు అవిధేయులుగా ఉన్నారు, నా కుమార్తెలో అవివేకముతో అనేకమైన ద్వేషకులుగా ఉన్నారు, అందుకు వారిని రక్షించు ప్రభువా. అధికారి తన కుమారుడు మరణస్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయన ఏం కోరుకుంటాడు, బ్రతుకుని గురించి కోరుకుంటున్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు అన్నట్లే నీ కొడుకు బతుకుతుడు పో అని చెప్పి ఏ గంట అయితే చెప్పాడు అదే 53 నుంచి కిందికి అదే 51 వచ్చిన వాళ్ళు అంటాడు, ఏ గంటకు వాడు పడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము విడిపోయిందని చెప్తున్నారు. మెస్సీ వారి దగ్గర పోయినప్పుడు అదే 1 గంటకి, మెస్సీ వారు చెబుతున్నప్పుడు టైం ఎప్పుడు 1 గంటకి. ఏ సమయంలో అయితే మెస్సీతో మాట్లాడావో అదే సమయంలో అదే రక్షణ గురించి ఆయన పరమ తండ్రి చక్కగా కొడుకును బాగు చేశాడు. అదే కుటుంబాలను బాగు చేసుకోవడానికి, కుటుంబాలను సరైన క్రమంలో పెట్టుకోవడానికి, కుటుంబం సరైన స్థితిలో ఉండడానికి, కుటుంబం సర్వమును అన్ని పరిపాలనలో ఉండడానికి, మార్గంగా ఉండడానికి, మనం నేర్చుకోవడానికి సరైన స్థితి మనకు లేకపోతే ఏమై ఉంటాము? సరిగ్గా గమనించాలి. మనంత చెడ్డవారు లేరు, మనంత హేయులు లేరు, మనంతా ఎక్కువ నేను చెప్పలేను. అటువంటి స్థితి గలవారమై ఉండక విశ్వాసము గలవారమై మన కుటుంబాన్ని రక్షించుకునేటువంటి వారిగా ఉండి మన కుటుంబాన్ని ఎప్పుడు రక్షణ మార్గంలో ఉంచుకొని పరదేశకు ప్రయాణికులుగా మనము సిద్ధ మనసు గలవారమై పరమతని దేవుని అంటే పరమతని రాజ్యాన్ని చేరుకునే వారిగా మనం అందరం కూడా అలా ప్రయాణిస్తూ ఈ వాక్యమును విన్న ప్రతి వారు మీరందరూ కూడా దయతో దీన్ని ఫాలో కావాలని మీ అందరి వందనాలతో తెలియపరుస్తూ ముగిస్తున్నాను.